హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ రోజు మార్కెట్ పర్ఫార్మెన్స్ గురించి మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా ఈ వీడియోలో కవర్ చేద్దాం. అండ్ రేపు మనకి నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా ప్లాన్ చేసుకుందాం. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ముందుగా నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ లో చెక్ చేసుకుంటే మనకు ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. ఈవెన్ దో ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయినా మనకి స్ట్రక్చర్ చూసుకుంటే ఇది ఒక డోజీ క్యాండిల్. సో జనరల్ గా డోజీ క్యాండిల్ మనకి ఏం ఇండికేట్ చేస్తుంది? ఒక కన్ఫ్యూజన్ స్టేట్ ని ఇండికేట్ చేస్తుంది, ఆర్ ఒక ఇండెసిసివ్నెస్. నథింగ్ బట్ సింపుల్ గా చెప్పాలంటే ఒక కన్ఫ్యూజన్ స్టేట్. నథింగ్ బట్ ఆ పర్టికులర్ క్యాండిల్లో లేదా ఆ పర్టికులర్ టైం పీరియడ్ లో అగ్రెసివ్ బయింగ్ జరగలేదు, అగ్రెసివ్ సెల్లింగ్ జరగలేదు. మేబీ బయర్స్ ఆర్ సెల్లర్స్ కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నట్టుగా మనకి చాలా క్లియర్ గా ఇండికేషన్ వచ్చింది. సో ఈవెన్ నిన్న వీడియోలో కూడా చాలా క్లియర్ గా మాట్లాడుకున్నాం. మోస్ట్ ఆఫ్ ది వెన్స్డేస్ ఎప్పుడు కూడా మార్కెట్ లో ఎక్కువ ట్రేడింగ్ జరగదు, మోస్ట్లీ చాలా తక్కువ వాల్యూమ్స్ ట్రేడ్ అవుతుంది అనుకున్నాం. అండ్ ఈ రోజు మార్కెట్ లో కూడా అదే జరిగింది. సో ఇప్పుడు ఈ రోజు జరిగిన ఈ క్యాండిల్ తగ్గట్టు రేపు ఎగ్జాక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ బిఫోర్ దట్ ఈ రోజు ఏ లెవెల్స్ దగ్గర మోస్ట్లీ ప్రైస్ యాక్షన్ జరిగిందో ఒకసారి చెక్ చేసుకుందాం. సో ముందుగా ఒకసారి కొంచెం లోవర్ టైం ఫ్రేమ్ వెళ్దామండి. సో 50 minutes లో మనం చెక్ చేసుకుంటే, సో ఈ రోజు మార్కెట్ లైక్ ఈ పాయింట్ దగ్గర ఓపెనింగ్ జరిగింది. సో ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ మనం నిన్న మాట్లాడుకున్నట్టు 24,800 రెసిస్టెన్స్ ఆ లెవెల్ క్లియర్ గా బ్రేక్ చేసింది. మళ్ళీ ఆ లెవెల్కి వచ్చింది, మళ్ళీ డౌన్ సైడ్ కూడా బ్రేక్ చేసింది. అంటే అప్ సైడ్ రెసిస్టెన్స్ బ్రేక్ చేసింది, మళ్ళీ రెసిస్టెన్స్ బ్రేక్ అయితే సపోర్ట్ అవుతుంది కాబట్టి అది యాక్ట్ చేయాల్సిన సపోర్ట్ ని బ్రేక్ చేసి మళ్ళీ బ్యాక్ టు జోన్, మళ్ళీ కన్సాలిడేషన్. సో ఇక్కడ క్లియర్ గా చూసుకుంటే మార్కెట్ లో ఈరోజు మోస్ట్ ఆఫ్ ది ట్రేడింగ్ యాక్టివ్ మొత్తం కూడా ఈ ఏరియా చుట్టూనే జరిగింది. నథింగ్ బట్ 24,800 లెవెల్ చుట్టూ మోస్ట్ ఆఫ్ ది ప్రైస్ యాక్షన్ ఎక్కువగా బిల్డ్ అయ్యింది. సో దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? సో జనరల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న మన మార్కెట్స్ కి ఇది కంటిన్యూషన్. నిన్న మార్కెట్లో ఏం జరిగింది? ఒక కంటిన్యూ లీనియర్ ఫాల్ వచ్చింది. సో జనరల్ గా ఎప్పుడైనా మార్కెట్ ఒకటే డైరెక్షన్ లో ట్రావెల్ అయినప్పుడు అది అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్, సో ఇలాంటి టైం పీరియడ్ లో ఎక్కువగా ఆప్షన్ సెల్లర్స్ చాలా బిగ్ వేలో లాస్ అవుతారు. బికాస్ ఆప్షన్ సెల్లింగ్ లో ప్రాఫిట్ లిమిటెడ్, లాస్ అన్లిమిటెడ్. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ ఫర్దర్ డేస్లో లేదా ఎక్స్పైరీ దగ్గరకు ఉన్నప్పుడు మోస్ట్లీ ఇక్కడ వచ్చిన లాస్ని కవర్ చేయడానికి సో మార్కెట్ని ఒక కన్సాలిడేషన్ ఫేజ్లో ఉంచడానికి ట్రై చేస్తారు. బికాజ్ మార్కెట్ కన్సాలిడేషన్ ఉంటే ఎక్స్పైరీ దగ్గరికి వచ్చే కొద్దికి ప్రీమియమ్స్ డిక్ అవుతుంది కాబట్టి సో ఈ లాస్ని కవర్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. సో ఈరోజు ఎగ్జాక్ట్గా అదే జరిగింది. సో మోస్ట్లీ మీరు చూసుకుంటే 24,800 కాల్ అండ్ పుట్ దగ్గర మీకు ఎండ్ ఆఫ్ ది డేకి ఈక్వల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. సో నథింగ్ బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఈరోజు ఈ పర్టికులర్ స్ట్రైక్ దగ్గర మేబీ షార్ట్ స్ట్రాడిల్ బిల్డ్ చేసి ఉండొచ్చు. సో ఈ షార్ట్ స్ట్రాడిల్ బిల్డ్ చేయడం వల్ల మోస్ట్ ఆఫ్ ది డే మొత్తం ఇక్కడే కన్సాలిడేషన్ జరిగింది కాబట్టి నిన్న వచ్చిన లాస్లో మోస్ట్ ఆఫ్ ది లాస్ ఇక్కడ రికవర్ జరిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ రేపు కూడా ఇదే రేంజ్లో మార్కెట్ కనుక వీళ్ళు హోల్డ్ చేయగలిగితే సో ఇక్కడ వచ్చిన లాస్ని మొత్తం కవర్ చేసుకుని సో 24,800 దగ్గర మార్కెట్ని ఎక్స్పైర్ చేసే పాసిబిలిటీస్ ఉంటాయి. సో అందుకని మన మార్కెట్ ఈరోజు పెద్దగా మూమెంట్ రాలేదు. సో కొంచెం డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఒకసారి ఆప్షన్ చైన్ అనాలిసిస్లో మనం పర్టికులర్ ఎట్ ది మనీ స్ట్రైక్ దగ్గర చూద్దాం. 24,800 దగ్గర అండ్ అలాగే రిమైనింగ్ స్ట్రైక్స్ దగ్గర ఏం జరిగింది? సో ఇఫ్ యూ కెన్ సీ 24,800 స్ట్రైక్ సంబంధించి పుట్ ఆప్షన్ సైడ్ ఓవరాల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకుంటే 99,000 ఉంది. అండ్ అలాగే ఈ రోజు ఫ్రెష్గా 54,000 ఫ్రెష్ కాంట్రాక్ట్స్ బిల్డ్ చేస్తారు. నథింగ్ బట్ సపోర్ట్ ఈరోజు అడిషనల్గా సో బిల్డ్ అయింది. అండ్ అలాగే 24,800 కాల్ సైడ్ చెక్ చేసుకోండి. 1 lakh టోటల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటే ఈరోజు 14,000 బిల్డ్ అయింది. బికాస్ నిన్న మార్కెట్ క్లోజ్ టైంకి ఏం జరిగింది? కాల్స్ నుంచి ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అయింది, పుట్ నుంచి ఏం బిల్డ్ అవ్వాలి. కానీ ఈరోజు మార్కెట్లో పుట్ నుంచి బిల్డ్ అయింది, కాల్ నుంచి న్యూట్రల్ ఉంది. కానీ ప్రతి స్ట్రైక్ ప్రైస్ దగ్గర అలా లేదు. సో ఓన్లీ 24,800 దగ్గర మాత్రమే కాల్స్ హోల్డ్ చేస్తే రిమైనింగ్ స్ట్రైక్స్ మొత్తం చూడండి, హయ్యర్ స్ట్రైక్స్ మొత్తం లైక్ నథింగ్ బట్ 24,900, 25,000 ఇవన్నీ కూడా బిగ్ లెవెల్లో ఎగ్జిట్ అయిపోయారు ఓపెన్ ఇంట్రెస్ట్లో. సో ఇక్కడ చాలా క్లియర్గా మీకు కాల్ సైడ్ అండ్ పుట్ సైడ్ ఈక్వల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు సో మార్కెట్ ఆ లెవెల్ చుట్టూనే ఎక్కువగా కన్సాలిడేషన్ జరుగుతుంది. ఈరోజు అదే జరిగింది. సో ఇప్పటికున్న ఈరోజు క్లోజింగ్ ప్రైస్ కూడా ఈక్వల్ ఉంది కాబట్టి రేపు కూడా మార్కెట్ ఈ రోజు ఏదైతే కన్సాలిడేషన్ జరిగిందో మోస్ట్లీ అదే లెవెల్ దగ్గర, ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఈ రోజు హై పాయింట్ అండ్ ఈ రోజు లో పాయింట్ ఏదైతే ఉందో విత్ ఇన్ ఈ రేంజ్లోనే రేపు మార్కెట్ కన్సాలిడేట్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఎగ్జాక్ట్గా ఎట్టి సైడ్ ఉంటే బెటర్, ఏ స్ట్రాటజీ ఫాలో అయితే ఎక్కువ విన్నింగ్ ప్రాబబిలిటీ ఉందో చూద్దాం. సో ఒక్కసారి చార్ట్లోకి వెళ్ళిపోదాం. సో అన్ని పాసిబిలిటీస్ చెక్ చేసుకుందాం. సో మనం ఇప్పుడు మాట్లాడుకున్న థియరీ ప్రకారం రేపు మార్కెట్ ఓపెన్ అయినాక ఫస్ట్ నేను రేపు 9:15 నుంచి 9:30 అవాయిడ్ చేస్తాను. ఈ ఫస్ట్ 50 minutesలో ఎలాంటి ట్రేడ్ చేయను. బికాస్ ఎంత వాలటైల్ మార్కెట్లో మనం ట్రేడ్ చేయడానికి అంత స్ట్రాంగ్ లెవెల్స్ కూడా లేదు, అంత ప్రాపర్ ప్రైస్ యాక్షన్ కూడా లేదు కాబట్టి మనం అవాయిడ్ చేస్తే బెటర్. సో ఫస్ట్ 50 minutes అవాయిడ్ చేసిన తర్వాత అప్పటికి కనుక ఇదే సేమ్ స్ట్రైక్ 24,800 కాల్ సైడ్ అండ్ పుట్ సైడ్ సేమ్ ఆల్మోస్ట్ కనుక ఈక్వల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటే
రేపు మోస్ట్ ఆఫ్ ది డే మొత్తం కూడా ఇలాగే మార్కెట్ ఈ లెవెల్ చుట్టూనే ఎక్కువగా కన్సాలిడేషన్ జరిగే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి టైం పీరియడ్లో మీరు ఎక్కువగా ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీస్ ప్రిఫర్ చేస్తే బెటర్. ఈ రేంజ్లో ఉన్నంత వరకు నిన్న లో పాయింట్ నథింగ్ బట్ ఈ రోజు ఇంట్రాడేలో అవ్వచ్చు, ఈ రోజు ఇంట్రాడే హై, ఈ రీజన్ మొత్తం కూడా కంప్లీట్ ఆప్షన్ సెల్లర్కి అడ్వాంటేజ్ ఉంటుంది. ఆప్షన్ బయ్యర్కి అస్సలు మీకు విన్నింగ్ ప్రాబబిలిటీ స్ట్రాటజీ లేదు, అలాగే మీకు ప్రాపర్ ప్రైస్ యాక్షన్ బేస్ బట్టి క్యాచ్ కింద స్పేస్ కూడా లేదు. బికాస్ ఈ లో పాయింట్ నుంచి ఈ తక్కువ రీజన్లో మీరు పుట్ ఆప్షన్ నుంచి ప్రాఫిట్ ఎర్న్ చేయడానికి ఏమీ లేదు. అండ్ ఇది బ్రేక్ అయింది కదా అని ఈ తక్కువ రీజన్లో మీరు కాల్ ఆప్షన్ నుంచి ప్రాఫిట్ ఎర్న్ చేయడానికి కూడా ప్రాపర్ స్పేస్ లేదు. సో ఈ రీజన్ మొత్తం కూడా ఆప్షన్ సెల్లర్స్ రీజన్. కానీ యాజ్ అ సెడ్ దట్ ఫస్ట్ 15 minutes అవాయిడ్ చేసి సేమ్ 24,800 దగ్గర కాల్ పుట్ ఈక్వల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటేనే అప్పుడు ఆప్షన్ సెల్లింగ్ వెళ్ళండి. అండ్ అగైన్ ఆప్షన్ సెల్లింగ్లో కూడా అందరికీ తెలిసిన సేమ్ సింపుల్ స్ట్రాటజీస్, న్యూట్రల్ స్ట్రాటజీస్ వెళ్ళిపోవచ్చు. షార్ట్స్ ట్రయాంగిల్, లేదు కొంచెం అగ్రెసివ్గా చేయాలి, కొంచెం రిస్క్ ఎక్కువ తీసుకుంటా అంటే షార్ట్ స్ట్రాడిల్కి వెళ్ళిపోండి. షార్ట్ స్ట్రాడిల్ ఆర్ షార్ట్ స్ట్రాంగిల్ మీరు ప్రిఫర్ చేస్తే బెటర్. సో ఇంకొంచెం బెటర్గా వెళ్ళాలనుకుంటే ఐరన్ కౌంటర్, ఐరన్ ఫ్లై హెడ్జింగ్ చేసుకుని వెళ్తే బెటర్. సో ఓన్లీ ఈ స్ట్రాటజీస్ నథింగ్ బట్ న్యూట్రల్ స్ట్రాటజీస్లోనే రేపు విన్నింగ్ ప్రాబిలిటీస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఆప్షన్ బయర్స్ రేపు కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు. బట్ ఈవెన్ దో రేపు ఒకవేళ మార్కెట్ ఏదైనా ఒక డైరెక్షన్లో ట్రెండ్ తీసుకుంటే అలాంటప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ హై పాయింట్స్ ఈ లో పాయింట్ మార్క్ చేసుకున్నాం, ఈ హై పాయింట్ బ్రేక్ చేస్తుంది అనుకుందాం అప్ సైడ్, ఇలాంటప్పుడు కూడా మీరు బయింగ్ అవాయిడ్ చేయండి. బికాస్ మళ్ళీ ఇమీడియట్గా 25,000 రౌండ్ ఫిగర్, సైకలాజికల్ రౌండ్ ఫిగర్ కాబట్టి అది కూడా ఒక రెసిస్టెన్స్. అది క్లియర్గా బ్రేక్ అయ్యేంత వరకు మీరు బై సైడ్ వెళ్ళొద్దు. ఒకవేళ డౌన్ సైడ్ కనుక బ్రేక్ చేస్తే మీరు కంఫర్టబుల్గా ఒక పుట్ ఆప్షన్ని బై చేసుకోవచ్చు. బట్ అప్పటికి సినారీ ఎలా ఉండాలి, అగైన్ కాల్ సైడ్ ఓవరాల్ కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవ్వాలి అండ్ అలాగే ఓవరాల్ పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ డిక్రీజ్ అవ్వాలి. ఇది చెక్ చేసుకుంటే అప్పుడు ఈ బ్రేక్అవుట్ని ఫాలో అయ్యి మనం ట్రేడ్ తీసుకోవచ్చు. బట్ బ్రేక్అవుట్ జరిగింది, కాల్ సైడ్ పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ 23,800 దగ్గర ఈక్వల్గా ఉంది, ఎక్కడ ఎగ్జిట్ అవుట్లేదు ఈక్వల్గానే ఉంటే అప్పుడు ఈ బ్రేక్అవుట్లో కూడా ట్రేడ్ చేయకూడదు. సో అప్ సైడ్ వెళ్ళాలనుకుంటే క్లియర్ ఇన్స్ట్రక్షన్ 25,000 అబోవ్, డౌన్ సైడ్ వెళ్ళాలనుకుంటే ఈ రోజు నిన్న లో పాయింట్ ఏదైతే ఉందో అది బ్రేక్అవుట్ తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చే చేంజెస్ అక్కడ మాత్రమే డౌన్ సైడ్ వెళ్దాం. సో దీన్ని బేస్ చేసుకుంటే ఈ రోజు జరిగిన యాక్టివిటీ బట్టి రేపు ఆప్షన్ బయర్స్కి ట్రేడ్ ఆపర్చునిటీస్ దొరకడం చాలా చాలా కష్టం. సో రేపు ఒక్కరోజు రేపు ఆప్షన్ బయింగ్ అవాయిడ్ చేసి మార్కెట్ ఇదే రేంజ్లో కనుక ట్రేడ్ అవుతున్నట్లయితే ఆప్షన్ సెల్లింగ్ ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఈవెన్ ఈ ఆప్షన్ సెల్లింగ్లో కూడా మీరు చేయాలంటే ఒక చిన్న లాజిక్, ఒక సింపుల్ ట్రిప్ చెప్తాను. సో సింపుల్, ఈ హై పాయింట్ ఈ లో పాయింట్ ఉంది కదా, ఈ రేంజ్లో ఉన్నప్పుడు ఆప్షన్ సెల్లింగ్ చేయొచ్చు, దట్ ఈస్ వ్యాలిడ్ థింగ్. కానీ మీరు ఆప్షన్ సెల్లింగ్ చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ స్ట్రాడిల్ అనుకుందాం, మనం ఏం చేస్తాం, ఒక ఎట్ ది మనీ కాల్ అండ్ పుట్ రెండింటిని సెల్ చేస్తాం అండ్ రెండింటికి 30% 40% సమ్ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. సో ఇప్పుడు మీరు ఈ రేంజ్లో ఉంది కదా, మీకు ప్రీమియం డికే జరుగుతుంది, కానీ పాయింట్ ఆఫ్ ఎంట్రీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ లైక్ హై పాయింట్ ఇది లో పాయింట్ ఈ సెంటర్లో కనుక ఉన్నప్పుడు మీరు ఒక స్ట్రాడిల్ ప్లేస్ చేశారనుకోండి, ఈ రీజన్లోనే కన్సాలిడేషన్ జరుగుతుంది, అది క్లియర్. కానీ ప్రాబ్లం ఏంటి, ఇక్కడ నుంచి పైకి వెళ్ళినప్పుడు మీకు కాల్ ఆప్షన్ స్టాప్ లాస్ హిట్ అవుతుంది, మళ్ళీ కిందకు వచ్చినప్పుడు ఈ లెవెల్లో మళ్ళీ పుట్ ఆప్షన్ స్టాప్ లాస్ హిట్ అవుతుంది. సో అలా రెండు సైడ్ నుంచి లాస్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఎప్పుడైనా సరే న్యూట్రల్ స్ట్రాటజీస్ ప్లేస్ చేయాలి అంటే ఎక్కడ పడితే అక్కడ కాకుండా ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర ప్లేస్ చేయడానికి ట్రై చేయండి. సింపుల్గా చెప్పాలంటే ఈ హై పాయింట్ అండ్ ఈ లో పాయింట్ ఏదైతే ఉందో ఇన్ బిట్వీన్ తీసుకుంటే లెఫ్ట్ అండ్ రైట్ స్టాప్ లాస్ టచ్ అవుతుంది కాబట్టి దీన్ని అవాయిడ్ చేసి మీరు మధ్యలో కాకుండా ఓన్లీ ఈ హై పాయింట్ దగ్గర లేదా లో పాయింట్ దగ్గరకు వచ్చినప్పుడు అప్పుడు షార్ట్ స్ట్రాడిల్ లేదా షార్ట్ స్ట్రాంగిల్ తీసుకోవడానికి ట్రై చేయండి. బికాజ్ మార్కెట్ ఇక్కడ నుంచి ఒకటే డైరెక్షన్ వెళ్తుంది లేదా ఇక్కడ నుంచి ఒకటే డైరెక్షన్ వెళ్తుంది, బట్ మధ్యలో తీస్తారంటే అప్ అండ్ డౌన్ మూవ్ అవుతుంది కాబట్టి మీకు రెండు స్టాప్ లాస్లు టచ్ అవుతుంది. సో మేబీ ఎక్స్పీరియన్స్ ఉన్న పీపుల్ ఈ పాయింట్కి ఎక్కువగా రిలేట్ అయి ఉంటారు. సో దీని తగ్గట్టుగా రేపు ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈవెన్ సెన్సెక్స్ అయినా ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ అయినా సరే సో రేపు ట్రేడ్ చేయడానికి అంత కంఫర్టబుల్ లేదు. సో ఆప్షన్ సెల్లింగ్ చేయాలనుకుంటే రేపు నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి నిఫ్టీ ఒక్కటే ప్రిఫర్ చేయండి. బట్ ఈవెన్ దో సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఒకసారి లెవెల్స్ చెక్ చేసుకుందాం. సో డైరెక్ట్ 1 hour టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోయాను. సో సెన్సెక్స్ చూసుకున్నా సరే ఈవెన్ నేను లో పాయింట్ దగ్గర నుంచి మార్కెట్ పైకి వెళ్ళి మళ్ళీ కన్సాలిడేషన్ లైక్ ఇన్ బిట్వీన్ రీజన్లో ఎప్పుడు మార్కెట్ అవైలబుల్ ఉన్నా నేను పర్సనల్గా ట్రేడింగ్ చేయనండి. ఐఎమ్ ఆల్వేస్ ఎ లెవెల్ బేస్డ్ ట్రేడర్. లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు ట్రేడ్ యాక్టివిటీ చూద్దాం. సో ఇది కూడా క్లియర్గా సెన్సెక్స్ ఈవెన్ ఈ పాయింట్కి వచ్చినప్పుడు లేదా ఈ పాయింట్కి వచ్చినప్పుడు అక్కడ జరిగే ప్రైస్ యాక్షన్ బట్టి రియాక్ట్ అవుదాం. బట్ ఈ రీజన్లో ఉన్నంత వరకు ఈరోజు హై పాయింట్ అండ్ లో పాయింట్లో ఉన్నంత వరకు రేపు సెన్సెక్స్లో ఆప్షన్ బయింగ్ ఆపర్చునిటీ దొరకదు. అంటే సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా కాదు, నియర్ బై ఎక్స్పైరీ కూడా లేదు కాబట్టి సెన్సెక్స్లో ఆప్షన్ సెల్లింగ్ చేసినా అంత బెనిఫిట్ ఉండకపోవచ్చు. మేబీ ఒక డైరెక్షన్ వెళ్తే బెనిఫిట్ ఉంటుంది, బట్ అంత తక్కువ రీజన్లో వెళ్తే
టైం వాల్యూ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో సెన్సెక్స్లో ప్రీమియం డికే కంటే నిఫ్టీ ప్రిఫర్ చేసుకుంటే మనకి బెటర్. సో సెన్సెక్స్ని అవాయిడ్ చేద్దాం రేపు కంప్లీట్గా. సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే అండి, ఇన్ బిట్వీన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సో ఇది కూడా ట్రేడ్ చేయడానికి వర్త్ ఏం కాదు. సో డెఫినెట్లీ ఈ లో పాయింట్ బ్రేక్ చేసి ఇక్కడ వరకు వస్తే మేబీ 54,000 దగ్గర మనం ఆపర్చునిటీ తీసుకోవడానికి ట్రై చేద్దాం, లేదా 56,000. సో బ్యాంక్ నిఫ్టీ కూడా అవాయిడ్ చేద్దామండి. సో ఆప్షన్ బయర్స్ ఈ నారో రీజన్లో ఈ వాలటైల్ మార్కెట్లో మనం చేసేది ఏమీ లేదు కాబట్టి అనవసరంగా ట్రేడ్ తీసుకుని మనీ పోగొట్టుకుని బ్రోకరేజ్ పే చేసే బదులు సో కొన్ని రోజులు మార్కెట్స్కి అవాయిడ్ చేద్దాం. లెవెల్ దగ్గరకు వచ్చాక అప్పుడు ట్రేడ్ తీసుకుంటే అట్లీస్ట్ హై విన్నింగ్ ప్రాబిలిటీ 1:2, 1:3, కుదిరితే 1:5 కూడా తీసుకోవచ్చు. సో అలాంటి హై విన్నింగ్ ప్రాబిలిటీ ట్రేడ్స్ కోసం వెయిట్ చేద్దాం, రైట్? సో దిస్ ఈజ్ మై ఎగ్జాక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఫర్ టుమారో గైస్. సింపుల్గా చెప్పాలంటే ఈ రోజు ఏదైతే కన్సాలిడేషన్ ఉందో రేపు అదే కన్సాలిడేషన్ ఎక్స్పెక్ట్ చేస్తాను కాబట్టి ఆప్షన్ సెల్లింగ్ ప్లాన్ చేసుకుంటున్నాను అండ్ ఆప్షన్ బయింగ్ కంప్లీట్గా రేపటికి అవాయిడ్ చేస్తాను. బట్ ఈవెన్ దో మార్కెట్ పైకి వెళ్ళినా కిందకి వెళ్ళినా మీకు చెప్పినట్టు ఓపెన్ ఇంట్రెస్ట్ చెక్ చేసుకుని ఆ లెవెల్స్ తగ్గట్టుగా మీరు ప్లాన్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే దయచేసి వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్ కమెంట్ చేయండి. డెఫినెట్లీ అది మాకు అప్రిషియేషన్ ఉంటుంది అండ్ ఇంకా ఫర్దర్ వీడియోస్ చేయడానికి మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ.